ఒకే దేశంలో ఉన్నటువంటి రెండు తీవ్రవాద సంస్థల్ని తనొక్కటి చేయాలనుకుంటుంది చైనా. తీవ్రవాద సంస్థలు ఒక్కటి చేయడం ఏంటో అర్థం కాదు. చైనా తాజాగా పాలస్తీనాకు సంబంధించినటువంటి హమాసు, ఫతా ఈ ఇద్దరికి సంబంధించిన నాయకుల్ని చైనా రమ్మంది. వీళ్ళిద్దరి మధ్యన ఒక గ్యాప్ కారణంగా లెబనాన్లోనే ఉన్న పాలస్తీనాలోనే ఉన్న ఒకళ్ళకి వ్యతిరేకంగా ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరికీ ఇరాన్ ఇద్దరికి కూడా ఆయుధాలు సరఫరా చేస్తుంటుంది. ఇప్పుడు ఆ ఇద్దరిని కలిపే బాధ్యత చైనా తీసుకుంది. అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా వ్యవహారంలో తాము ఇజ్రాయెల్ పక్షాన కాదు పాలస్తీనా పక్షాన అన్నటువంటిది పరోక్షంగా చెప్తుంది. వాస్తవంగా రష్యా, చైనా లాంటి చోట్లను ముస్లిం సామాజిక వర్గాన్ని అణచివేత ఎక్కువగా ఉంటుంది. మతపరమైనటువంటి రాజ్యాలను అంగీకరించరు. కానీ అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు సంబంధించి మాత్రం ఈ ఉగ్రవాదుల్ని ప్రోత్సహించడం ద్వారా వాళ్ళని అక్కడ తమ వైపుకి తిప్పుకునేటటువంటి ప్రయత్నం, తద్వారా కథ నడిపే ప్రయత్నం ఇరు దేశాలు కూడా చేస్తూ ఉంటాయి. అట్లాంటిది ఇప్పుడు అందులో భాగంగా కథ నడుపుతున్నది. తీవ్రవాద సంస్థల సమావేశం తను నడిపి వాళ్ళిద్దరి మధ్యన సమన్వయం చేయాలనుకునేటటువంటి ఒక విచిత్రమైన వ్యూహం చైనా అనుసరిస్తోంది.